తంబళ్లపల్లి అనే అందమైన పల్లెటూరు ఉండేది. తంబళ్లపల్లిలో ఆనంద్ చాకి అనే ఒక ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఆ ఊరి ప్రజల సమస్యలకు న్యాయంగా పరిష్కారం చెప్తాడని ప్రతీతి. అప్పుడు చేసిన అప్పుని ఇప్పుడే తీర్చే, అదే నేను ఇస్తున్న తీర్పు. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం ఏమిటంటే, పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు మేకపిల్లపై పడటంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా మేకపిల్లని చంపేశావు. ఈ మేకపిల్ల ఇంకో 4 సంవత్సరాల్లో పెరిగి పెద్దదై మంచి ధర వస్తుంది. ఆ ధర ఎంత ఉంటుందో ఆ ధర మొత్తం చెల్లించు. దానికి పనివాడు, అయ్యా, నేను పేదవాణ్ణి, అంత డబ్బు చెల్లించుకోలేను. పొరపాటున బస్తా చేజారి మేకపిల్ల మీద పడింది. మేకపిల్ల వెల మాత్రమే నేను కట్టగలను. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో ఆనంద్ చాకి రావటం చూసి జనం అతను సరైన తీర్పునిస్తాడని ఆశించారు. జమీందారు, పనివాడు ఆనంద్ చాకితో జరిగిన విషయాన్ని వివరించారు. కాసేపు ఆలోచించి ఆనంద్ చాకి, జమీందారు వాదన సరైనదే. పనివాడు మేకపిల్లకు 4 సంవత్సరాల తర్వాత వచ్చే 4,000 రూపాయల ధరను జమీందారికి చెల్లించాల్సిందే. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. నా తీర్పు ఇంకా ముగించలేదు. మేకపిల్ల పెరగాలంటే నువ్వు దానికి మేత పెట్టాలిగా. మరి 1 సంవత్సరంలో నీ మేకపిల్ల మేతకి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు స్వామి. అయితే ఆ 4 సంవత్సరాల మేకపిల్ల మేతకి అయ్యే ఖర్చు 4,000 రూపాయలని నువ్వు పనివాడికి ఇవ్వు. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత నీ మేకపిల్ల ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి 4 సంవత్సరాలు మేకపిల్లకి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? మేకపిల్ల లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ మేకపిల్లకి అయ్యే ఖర్చును నువ్వు ఇప్పుడు అతనికి ఇవ్వాలి. నీకు 4 సంవత్సరాల తర్వాత నీ మేకపిల్ల వెల అతను ఇస్తాడు. 4,000 రూపాయలు నేనిప్పుడు ఇస్తే 4 సంవత్సరాల తర్వాత ఆ 4,000 మళ్ళా నాకు ఇస్తాడా? ఈ తీర్పు వల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది. సరేలే, ఈ పనివాడు పొరపాటున మేకపిల్లను చంపాడు కాబట్టి నాకు డబ్బులేమీ అవసరం లేదు. ఈ పనోడు. గుమిగూడిన జనమందరూ ఆయన తీర్పు విని సంతోషించారు.